సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీనాచారి క్రియేషన్స్. ఈరోజు వీడియో వచ్చేసి సమ్మర్లో మనకి ఎమ్మీగా టేస్టీగా మనము ఊరగాయలు అనేవి అంటే పచ్చళ్ళు పెట్టుకుంటూ ఉంటాం కదా. సో ప్రెగ్నెన్సీ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు వాళ్ళకు కూడా చాలా టేస్టీగా అంటే స్మెల్ కూడా చాలా టెంప్టింగ్గా ఉంటుంది, తినాలనిపిస్తూ ఉంటుంది. సో ఎక్కువగా ఈ సీజన్లో పెట్టేది ఏంటంటే మామిడికాయ పచ్చడి అనమాట. సో మామిడికాయ పచ్చడి ఈ సీజన్లో తీసుకోవచ్చా, 1 or 2 స్పూన్స్ అలా అయినా కానీ తీసుకోవచ్చా అని చాలామందికి డౌట్ ఉంటుంది అనమాట. అంటే ఇంట్లో పెడుతుంటే వాళ్ళకి తినాలనిపిస్తూ ఉంటుంది. సో తినొచ్చా లేదా అనేది ఈరోజు టాపిక్ అనమాట. సో ప్రెగ్నెన్సీలో ఏంటంటే వేడి చేసే వస్తువులు అనేవి తీసుకోవచ్చు. కాకపోతే మీరు ఎన్ని మంత్స్లో ఉన్నారు, ప్రెగ్నెన్సీ స్టార్టింగ్లో అనుకోండి మీరు కొంచెం అవాయిడ్ చేస్తేనే బెటరు. అస్సలు మా వల్ల కావట్లేదంటే ఒక ముద్ద అలా తీసుకోండి అంతేకాని, అండ్ దాని తర్వాత పెరుగుతో కూడా తీసుకోండి. ఎందుకంటే దీంట్లో ఆవపిండి అనేది వేస్తారనమాట, ఆవాలు మిక్సీ పట్టి వేస్తూ ఉంటారు. అండ్ కొంతమంది హీట్ చేసే వస్తువులు ఎక్కువగా వేస్తూ ఉంటారు, అందులో నువ్వులు ఇలాంటివి వేస్తారు, ఇంకా నువ్వుల పొడి, నువ్వుల పిండి అంటే నువ్వుల నూనె ఉంటుంది కదా ఇది, అండ్ శనగ నూనె అంటే పల్లి నూనె ఉంటుంది కదా, ఇది కూడా కొంచెం వేడే అనమాట. అన్నీ వేడి చేసే వస్తువులే అండ్ స్పైసీగా చేస్తూ ఉంటారు కాబట్టి మీకు వేడి చేసి కొంచెం బ్లీడ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ప్రెగ్నెన్సీలో వేడి చేసే వస్తువులు ఎక్కువగా తీసుకోకూడదు అనమాట. సో మీకు ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు బాగా తినాలి అనిపిస్తే మాత్రం కొంచెం లైట్గా తీసుకొని పెరుగన్నం తినేసేయండి, అది కూడా మధ్యాహ్నం టైంలో. సో ప్రెగ్నెన్సీ స్టార్టింగ్లో ఉన్న వాళ్ళు ఇలా తీసుకోండి. ప్రెగ్నెన్సీ ఎండింగ్లో ఉంటారు కదా, వీళ్ళకి హీట్ అవసరం అనమాట, వీళ్ళు మాత్రం కొంచెం తీసుకోవచ్చు మధ్యాహ్నం టైంలో. ఒక 1 or 2 స్పూన్స్ అలా పికిల్ పెట్టుకొని మీరు హ్యాపీగా తీసుకోవచ్చు. ఎందుకంటే వేడి చేయాలి కాబట్టి, వేడి వల్ల మనకి సర్విక్స్ అనేది ఓపెన్ అవుతూ ఉంటుంది. దీనివల్ల మీరు నార్మల్ డెలివరీ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కానీ ఎక్కువగా తీసుకోకూడదు, కొంచెం లైట్గా అలా తీసుకోండి. అండ్ పెరుగుతో కూడా కంప్లీట్ చేసేయండి ఆహారాన్ని. మీరు ఖచ్చితంగా మామిడికాయ పచ్చడి పెట్టుకున్నారు అని అంటే పెరుగు అనేది కంపల్సరీ ఉండాలి. సో ఈ టైంలో మీకు ఎక్కువగా తినాలని అనిపిస్తూ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మీరు ఈ డౌట్ ఉంటుంది తినొచ్చా లేదా అని అడుగుతూ ఉంటారు కాబట్టి ఈ వీడియో అనేది షేర్ చేస్తున్నాను. అండ్ సీజన్ కూడా అది కదా, అందుకే ఈ వీడియో అనమాట. సో చూసారు కదా ఈరోజు వీడియో, ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు మామిడికాయ పచ్చడి తీసుకోవచ్చా లేదా అనే దాని గురించి ఈరోజు టాపిక్. సో రేపటి వీడియోలో ఇంకొక మంచి టాపిక్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీనాచారి క్రియేషన్స్. థ్యాంక్ యూ.